67720 మచిలీపట్నం విజయవాడ మేము ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్ నంబర్ 6725 విజయవాడ భీమవరం జంక్షన్ డెమో హ్యాస్ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1. మచిలీపట్నం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుందండి మచిలీపట్నం రైల్వే స్టేషను. ఇది అనమాట అవుట్లుక్. అండి నేను మీకు ఇట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ప్రస్తుతం నేను మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మరొక మెమూ ట్రైన్ జర్నీ మచిలీపట్నం నుంచి భీమవరంకి. మచిలీపట్నం నుంచి భీమవరంకి డైరెక్ట్గా మెమూ ట్రైన్ సర్వీస్ అయితే లేదు. భీమవరం నుంచి మచిలీపట్నంకి డైరెక్ట్గా మెమూ ట్రైన్ సర్వీస్ అయితే ఉంది. మచిలీపట్నం నుంచి భీమవరం చూసుకుంటే మనకి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ మాత్రమే ఉంది. కానీ ఉదయం పూట కొన్ని కనెక్టింగ్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు మనం ఆ కనెక్టింగ్ ట్రైన్లో ఎలా వెళ్ళొచ్చు అన్నది నేను చూపించబోతున్నాను. పదండి మరి లేట్ చేయకుండా లోనికి వెళ్ళిపోదాం. తిరిగండి స్టేషన్ బయట మనకి టౌన్లోకి వెళ్ళడానికి ఆటోలు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. మనకి ఈ పక్క బైక్ పార్కింగ్ అయితే ఉంది, వెహికల్ పార్కింగ్. చాలా రోజులు ఏందండి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అలాగే ఉంది, పనులు ఆగిపోయినట్టు ఉన్నాయి. మరి డైరెక్ట్గా స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది. మనం మెయిన్ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదామండి ఇంకా లేట్ చేయకుండా. ప్రస్తుతం టైం ఉదయం 6:35 అయిందండి. లోపలికి వస్తే ఈ పక్క మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, ఈ పక్క బుకింగ్ ఆఫీస్ ఉందండి. నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాను డైరెక్ట్గా భీమవరంకి. 25 రూపాయలు అయితే తీసుకున్నారండి. 102 కిలోమీటర్లకి 25 రూపాయలు మన ఛార్జ్ అనమాట, ఆర్డినరీ ఛార్జెస్ ఇవి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ ఏంటంటే 67270 విజయవాడ మేము అండి. 7:10 బయలుదేరుతుంది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి. ఆ ట్రైన్లో మనం గుడివాడ వరకు వెళ్ళి అక్కడ నుంచి మారాలన్నమాట. లోపలికి రాగానే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చిందండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది, బీదర్ నుంచి మచిలీపట్నం వచ్చిన ట్రైన్. జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఈ ట్రైన్లో మనం ట్రావెల్ చేసుకుని వచ్చాము. క్లీనింగ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఈ పక్క చూసారా, ఇది కొత్త వెయిటింగ్ హాల్ కడుతున్నారు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో. ఏసీ వెయిటింగ్ హాల్ ఇది. ఇంకా ఓపెన్ చేయలేదు. లాస్ట్ టైం మనం భీమవరం మచిలీపట్నం మెమూ ట్రైన్ జర్నీ తీసుకొచ్చి చూపించాను మీకు. అప్పటికి ఇప్పటికి అలాగే ఉంది, అంత ఏం మాట్లా. ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MTM. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. 3 ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే అందుబాటులో ఉంది. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాను. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందన్నమాట మన మెమూ ట్రైన్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మచిలీపట్నం రైల్వే స్టేషన్ వ్యూ ఇదండి. ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషను. మనకి ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. కొండవీడు ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ ఏరియాలోకి తీసుకెళ్తానికి షండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళి మెమూ ట్రైన్లో ట్రావెల్ చేసుకొని గుడివాడ జంక్షన్లో దిగుతామండి. గుడివాడ జంక్షన్లో దిగిన తర్వాత మనకి విజయవాడ నుంచి భీమవరం జంక్షన్ వెళ్ళి మెమూ ట్రైన్ వస్తుంది, అందులోకి అయితే మారాలి. సో ఇవి కాకుండా మనకి ఇంకేమైనా కనెక్టింగ్ ఉన్నాయన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవ్వండి మన మెమూ ట్రైన్ రెడీగా ఉంది 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో. 7:20 బయలుదేరుతుంది బండి. చాలా రోజులైంది మెమూ ట్రైన్లో ట్రావెల్ చేసి, అదే వీడియో చేసి. ప్రస్తుతం మన బండి అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంతకుముందు మనం మచిలీపట్నం నుంచి విజయవాడకి ఒక మెమూ ట్రైన్ జర్నీ చేసాం మధ్యాహ్నం మాటలు. ఆ మెమూ ట్రైన్ జర్నీ చేసినప్పుడు చాలా కామెంట్లు వచ్చినాయి మనకి. మార్నింగ్ ఒక 7 గంటల సమయంలో ఒక ట్రైన్ ఉంటుంది, ఆ జర్నీ చేయన్నా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఖాళీగానే ఉంది బండి, ఫుల్ రష్ ఉంటుందని చెప్పేసి కామెంట్లు వచ్చినాయి. ఒకవేళ ముందు ముందు ఫుల్ అవుద్దేమో చూద్దాం. 67220 మచిలీపట్నం విజయవాడ మేము ఎక్స్ప్రెస్ స్పెషల్ 3వ నంబర్ प्लेटफॉर्म पर बुलंदी यात्रीगण कृपया ध्यान दें, यहाँ गाड़ी संख्या 67270 प्लेटफॉर्म क्रमांक 3 पर खड़ी है. నేనైతే బాగా ఫ్రంట్కి వచ్చానండి. ఎందుకంటే మనకి మెమూ ట్రైన్ జర్నీస్ అంటే కొంచెం సప్పగా ఉంటాయి. దాన్ని మేనేజ్ చేయాలంటే ఏదో కొద్దిగా మ్యూజిక్ ఉండాలి కదా. ఆ మ్యూజిక్ ఏంటంటే మనకి హాంకింగ్. ఎదర ఆరన కొడతా ఉంటే మంచి మజా వస్తూ ఉంటుంది అనమాట మన జర్నీకి. అందుకే బాగా ముందుకు వచ్చేసాను. ఎక్కేద్దాం బండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే అబ్బా ఖాళీగా ఉంది బండి. ఫ్యాన్లు ఉన్నాయి, ఛార్జింగ్ పాయింట్లు లేవు. ఇంకేమున్నాయి, టాయిలెట్స్ కూడా ఏం కనబడట్లేదేంటి. OMG టాయిలెట్స్ కూడా లేవండి కోచ్లో. మచిలీపట్నం జగదల్పూర్ అరకు నుంచి వెళ్ళే బండి అండి. లాస్ట్ టైం వేశారు 1 వే ట్రిప్ కింద. కంటిన్యూగా అయితే బాగుంది ఇది. అదిగోండి షంటింగ్ అవుతుంది ట్రైన్. ఇందాక మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన నుంచి చూపించాను చూసారా, ఆ ట్రైన్ అనమాట అది. కొండవీడు ఎక్స్ప్రెస్ మచిలీపట్నం యశ్వంతపూర్ మచిలీపట్నం సికింద్రాబాద్. రేక్ షేరింగ్ కూడా ఉంది దానికి. మచిలీపట్నం సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ కింద రేక్ షేరింగ్ ఉంది ఆ ట్రైన్కి. అదేంటనండి ఈ మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్కి ట్రైన్స్ ఉన్నాయి, మచిలీపట్నం నుంచి ధర్మవరంకి ట్రైన్స్ ఉన్నాయి, మచిలీపట్నం నుంచి బీదర్కి ట్రైన్స్ ఉన్నాయి, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ కూడా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. అదేంటో కానీ మచిలీపట్నం నుంచి తిరుపతికి మాత్రం ఒక ట్రైన్ లేదండి. ఆ నరసాపురం ధర్మవరం ట్రైన్తో లింక్ ఉండేది, దాన్ని తీసారు. ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ లేదు మచిలీపట్నం నుంచి తిరుపతికి.
కనీసం ఒక వీక్లీ ట్రైన్ వేసినా బాగున్నాయి. అలా మెల్లిమెల్లిగా చాలామంది వస్తున్నారు స్టూడెంట్స్ మన బండికి. సిగ్నల్ వచ్చేసింది. సరిగ్గా 7:10 అంటే 7:10 తీసారండి బండి. అలా ఆన్ టైం డిపార్చర్ మచిలీపట్నం నుండి. ఇప్పుడు బ్రేక్ టెస్టింగ్ ఉండొచ్చు చూడండి. ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపుతారు ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళిన తర్వాత. ఇంటికి టెస్టింగ్ లేదా, ఆపట్లేదు, వెళ్ళిపోతుందండి. బందరోళ్ళు ఉన్నారా? బై బాయ్ మచిలీపట్నం. అది చెప్పానా బ్రేక్ టెస్టింగ్ ఉంటుందని. మచిలీపట్నం కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అండి ఇదంతా కూడా. కొండవీడు వచ్చింది. మచిలీపట్నం పేద ట్రైన్ తీసుకొస్తారు ఇప్పుడు. దాని తర్వాత మచిలీపట్నం ధర్మవరం ట్రైన్ తీసుకొచ్చి పెట్టాలి. ఇంకా వరుస పెట్టి అన్నీ క్లీనింగ్ అయిపోతాయి అనమాట. ఇంకా మొదటి హాల్ రైల్వే స్టేషన్ చిలకలపూడి. వెల్కమ్ టు చిలకలపూడి. బో 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 ఆయన ఏంటి జనం ఈ బండికే? ఓహో మొత్తం స్టూడెంట్స్ అండి. దెబ్బగా ఫుల్ అయిపోతుంది బండి. ఈ జర్నీలో మనకు ఒక సబ్స్క్రైబర్ మీట్ అయ్యారు. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ ట్రైన్ జర్నీ చేయమని చెప్పేసి కామెంట్లు వచ్చినాయని చెప్పేసి. అది పెట్టింది ఎవరో కాదు, మన బ్రో అంట. కరెక్ట్గా ఎదురయ్యాడు. చిలకలపూడి రైల్వే స్టేషన్లో బోర్డు అవుతుంది అనమాట మన బ్రో. స్టేషన్ కూడా వచ్చేసి CLU. సిగ్నల్ కూడా వస్తుందండి. బయలుదేరిపోతున్నాం. చూసేద్దాం ఒకసారి. హారన్ కొడతారు ఇప్పుడు. మా కోచ్ లోపల పరిస్థితి సొత్త ఫుల్ అయిపోయింది. అసలు జనమే లేరు అనుకున్నా. చిలకలపూడి వాయి వాయి చిలకలపూడి. పెడన రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన బండి. 7 నిమిషాల డిలేలో వెళ్తున్నాం మనం పెడన రైల్వే స్టేషన్కి. 7:19కి రావాలి. 7:26కి వచ్చింది. పెడన రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PAV. బాబోయ్ ఉన్నాయి 8 బోగీలు. 20 బోగీలు జనాలు వచ్చారు ఇక్కడికి. బై బై పెడన. ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. వెల్కమ్ వడ్లమన్నాడు. అక్కడ కూడా ఉన్నారండి బాబు. 3వ హాల్ రైల్వే స్టేషన్ ఇది. మనకి 17 కిలోమీటర్లు వచ్చాం అప్పటికి. బై బై వడ్లమన్నాడు. నెక్స్ట్ స్టాప్ కౌతారం అండి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది కౌతరం. అటుపక్క వెళ్ళాల్సిన బండి మనకి ఇటుపక్క వచ్చిందండి. అటుపక్క ఒక ఎంటీ రేగం చూసారా? దానివల్ల మన ట్రైన్ అవతల పక్క ప్లాట్ఫామ్కి వెళ్తుంది. గుడ్లవల్లేరు వచ్చిందండి బండి. ఇదిగోండి మొత్తం స్టూడెంట్స్ అందరూ ఇక్కడ దిగిపోతున్నారు. ఎదురు కాలేజీ ఉంది మనకి ఇక్కడ గుడ్లవల్లేరులో. గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GVL. 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి ఈ స్టేషన్కి. చూసారా జనాలు? మొత్తం స్టూడెంట్సే. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు? ఏమో సంక్రాంతికి కోడి పందాలకు వచ్చి వచ్చారు జనాలు.
మందికి 8 కోచ్లు బండి చాలదండి. రైల్వే వారు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని కనీసం కొత్త ట్రైన్స్ కాకపోయినా ఈ 8 కోచ్ల మెమూ ట్రైన్ 12 కోచ్ల మెమూ ట్రైన్ చేసినా సరే ఉపయోగపడుతుందని విజ్ఞప్తిస్తూ గుడ్లవల్లేరుకి బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ గుడ్లవల్లేరు. నేను కాలేజ్ గుడ్లవల్లేరు కాలేజ్ అగో వెనకాల ఉందా ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ జిల్లా అండి. న్యూ జిల్లా తర్వాత గుడివాడ జంక్షన్. గుడివాడకి ఇంకా మనం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చూడండి అంతమంది క్రౌడ్ దిగినా సరే ఇంకా బండ్లు ఎంతమంది కనబడుతున్నారు. ఏ జిల్లా మనం వచ్చేసాము న్యూ జిల్లా. స్వాగతం న్యూ జిల్లా, స్వాగతం. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే క్రౌడ్ అంతా ఫుల్ అవుతారు అనమాట. మనకి ఇందాక గుడ్లవల్లేరు దగ్గర మనం ఒక క్రాసింగ్ మిస్ అయ్యామండి. ధర్మవరం మచిలీపట్నం బండిది. ఇప్పుడైతే మిస్ అవ్వం. విశాఖపట్నం మచిలీపట్నం వస్తుంది వేపూర్లో ఒకటి. ఇది ఒకటే ఉంది మా భీమవరం మీదకి అప్ అండ్ డౌన్ చేసే ట్రైన్. అది కూడా రాత్రి మాటలు అంటే మచిలీపట్నం నుంచి భీమవరం వెళ్ళినప్పుడు రాత్రిపూట ఉంటుంది. భీమవరం నుంచి మచిలీపట్నం వచ్చినప్పుడు మాత్రం 2 పొద్దున వచ్చేస్తాయి. ఎక్స్ప్రెస్ ముందు వస్తుంది, దాని వెనకాల మెమూ ట్రైన్ వచ్చేస్తుంది. పొద్దున కూడా ఒక ట్రైన్ ఉంటే బాగుండు డైరెక్ట్గా. మనం నరసాపురం విజయవాడ మెయిన్ లైన్లోకి వచ్చామండి. నరసాపురం విజయవాడ, నిడదవోలు విజయవాడ మెయిన్ లైన్ అనమాట. అది విజయవాడ విశాఖపట్నంకి సపోర్టింగ్ లైను, మనకి మెయిన్ లైను. ఇప్పుడు మనం గుడివాడ వెళ్ళిన తర్వాత ట్రైన్ మారి ఇప్పుడు ఆ రూట్లోంచి వెళ్తాం. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. వచ్చేసాం గుడివాడ జంక్షన్కి. స్టేషన్ కోడ్ GDV. ఇక విజయవాడ వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు రెడీగా. భీమవరం జంక్షన్ మచిలీపట్నం బండి 2లో ఉంది. ఆ ట్రైన్లో భీమవరం నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగుతారు. ఇక్కడ దిగి ఈ బండి ఎక్కుతారనమాట. ఏదో కనెక్టింగ్ ఏం నింపోయిందండి. ఇవ్వండి వీళ్ళందరూ విజయవాడ వెళ్ళే వాళ్ళే. నేనైతే 1 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చానండి. బండి అనౌన్స్మెంట్ అయిపోయింది. వచ్చేద్దామని కంగారులో వచ్చాను డైరెక్ట్గా. ఇదిగోండి 2 లాగిన్ చేశారు బండి. ఇదే భీమవరం జంక్షన్ మచిలీపట్నం ట్రైను. ఇప్పుడు మనకి విజయవాడ నుంచి భీమవరం జంక్షన్ మెమూ ట్రైన్ వస్తుంది కదా, ఆ మెమూ ట్రైన్లో దిగి మచిలీపట్నం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ బండికి ఎక్కుతారనమాట. అది వచ్చిన తర్వాత ఇది కదులుతుంది. గుడివాడలో జనం అయితే చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు భీమవరం వెళ్ళేదాకా మనకి స్టాండింగే సరిపోవట్లేదండి. ఈ 8 కోచ్ల మెమూ ట్రైన్స్ సరిపోవట్లేదు. 12 కోచ్లకి మార్చండి, లేదంటే కొత్త ట్రైన్స్ అన్న వేయండి. వచ్చేసిందండి మన భీమవరం జంక్షన్ మెమూ. సేమ్ ట్రైన్. అదే ఫుల్ రష్గా ఉంది బండి. బో ఏంటి అడిగడతాను కూడా ఖాళీ లేదు. Train number 6725 Vijayawada Bhimavaram Junction demo has arrived on platform number 1. ఈ రైలు మనకి ప్రతిరోజు పొద్దున్న 7:10కి విజయవాడ నుంచి బయలుదేరి మనకి 10:30 కల్లా భీమవరం జంక్షన్ చేరుకుంటుందండి. మనకి గుడివాడ వచ్చేసి పొద్దున్న 8:20 టైంకల్లా ఉంటుంది అనమాట. మనం కూడా బయలుదేరిపోయామండి గుడివాడ నుంచి భీమవరం వైపు. నెక్స్ట్ స్టాప్ మోటూరు. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. వెల్కమ్ టు మోటూర్.
పెంట కోడూరు స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 1 2 3 4 5 6 టికెట్లు ఉన్నాయి. అందులో ఒకటే సేల్స్ మ్యాన్. వెల్కమ్ టు పొట్ల చెరువు. అవకాశ కలవపూడి, ఆర్టీసీ బస్సులు కానీ ఎక్కువ స్టాప్లు ఉన్నాయి మన ట్రైన్కి. మండవల్లి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. గుడివాడ తర్వాత కొద్ది గొప్ప పెద్ద స్టేషన్ ఇది. దీని తర్వాత పెద్ద స్టేషన్ మనకి కైక్లూరు వస్తుంది. దాని తర్వాత ఆకివీడు, భీమవరం, మధ్యలో అన్నీ బుడబొట్ట స్టేషన్లే. మన విజయవాడ భీమవరం జంక్షన్ మేము ఇక్కడికి దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందండి. స్టేషన్ కోడ్ MDVL, మండవల్లి రైల్వే స్టేషన్ కోడ్. కైకలూరికి స్వాగతం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్తాం. కొన్నారు క్రౌడ్. ఎనిమిది 49కి రావాలండి. 9:10కి వచ్చింది. 21 నిమిషాలు లేట్ మనం కైకలూరు వచ్చేసరికి. కైకలూరు స్టేషన్ కోడ్ KKLR. అఫీషియల్గా మనకి 1 మినిట్ స్టాప్. బై బాయ్ కైకలూరు. నెక్స్ట్ స్టాప్ పల్లెవాడ హాల్ట్. ఆకివీడు వచ్చామండి. 25 నిమిషాలు లేట్గా వచ్చాం. దీని తర్వాత చెరుకువాడ ఉండి భీమవరం. ఇరవై 25 నిమిషాలు లేట్గా బయలుదేరుతున్నామండి ఆకివీడు నుంచి. ఆకివీడు ఏంది నాయన, ఎక్కుతావా? సూపర్ అసలు. ఉండి స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. ఫుల్ టర్నింగ్ ఉంటుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే 15 స్పీడ్ మెయింటైన్ చేయాలి. అంతకన్నా ఫాస్ట్ వెళ్ళడానికి లేదు. మరి ఆ రకంగా డిజైన్ చేశారు మనకి ఈ ఉండి టర్నింగ్. అదిగండి ఫర్ లూప్ లైన్ 15. ఉండి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 9:43 వచ్చామండి ఉండి రైల్వే స్టేషన్కి. ఉండి రైల్వే స్టేషన్ కోడ్ ఉండి. ఎక్కడి నుంచి కూడా మనం బయలుదేరిపోయాం.
ఉండి. బాయ్ బాయ్ ఉండి. సో మొత్తానికి మా హోమ్ టౌన్ భీమవరం టౌన్కి వచ్చాము. నా జర్నీ కంప్లీట్ అయిపోయింది మచిలీపట్నం నుంచి భీమవరంకి. మనం భీమవరం టౌన్లో దిగిపోయాము. మన మెమో ట్రైన్ భీమవరం జంక్షన్కి వెళ్తుంది. 10:30కి వెళ్ళాలి. ఇంకా బోల్డ్ టైం ఉంది, బఫర్ టైం. అరగంట ముందే వెళ్ళిపోద్ది బండి. అదేండి మరి మన జర్నీ ఏదో ఖాళీగా ఏం వెళ్తామని చెప్పేసి ఏదో చేద్దామని వేసాం. మరి జర్నీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ దాన్ని చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.